హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. రథసప్తమి రోజున సూర్యభగవానుడికి ఎంతో ప్రీతికరమైన పరమాన్నాన్ని నైవేద్యంగా తయారు చేసి సమర్పించాలి. అయితే పరమాన్నం చేయటం అందరికీ వస్తుంది, కానీ కొన్ని చిన్న చిన్న పద్ధతులు పాటిస్తూ పరమాన్నం తయారు చేయాలి. రథసప్తమి రోజున మనం పరమాన్నం చేసి నైవేద్యంగా సమర్పించలేకపోతే మాఘ ఆదివారాల్లో కూడా సమర్పించవచ్చు. రథసప్తమి రోజున ఎక్కడైతే పూజ చేసుకోవాలి అనుకుంటున్నామో అక్కడే, అంటే సూర్యకిరణాలు పడే చోటే పొయ్యి ఏర్పాటు చేసుకుని ఆవు పిడకలు పెట్టి పరమాన్నం తయారు చేయాలి. కాకపోతే ఈ రోజుల్లో అటువంటి ఫెసిలిటీస్ ఉండట్లేదు కాబట్టి ఇక నేను స్టవ్ మీదనే చూపిస్తున్నాను. అయితే రథసప్తమి రోజున కొత్త కలుపుతాము, అంటే మనకి కొత్త పంట వచ్చి ఉంటుంది కదా, ఆ బియ్యాన్ని రథసప్తమి రోజున పాలు పొంగించి అప్పటి నుండి ఇంట్లో కొత్త బియ్యం వండడం మొదలు పెడతాము. అందుకే రథసప్తమి రోజున కొత్త బియ్యం తెచ్చుకొని పాలు పొంగించాలి. అయితే పరమాన్నం కోసం తీసుకున్న బియ్యాన్ని కడగకూడదు, నెయ్యి రాయాలి. పాత రోజుల్లో అయితే మనం పరమాన్నం చేయాలనుకున్నప్పుడు, అంటే పాలు పొంగించి పరమాన్నం చేయాలనుకున్నప్పుడు ప్రతిసారి కూడా నెయ్యి రాసే చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం కడగకుండా ఏమీ తినలేకపోతున్నాం కాబట్టి ఖచ్చితంగా కడిగే వాడుకుంటున్నాము. అయితే రథసప్తమి రోజున మాత్రం కడగకుండా కొంచెం నెయ్యి వేసి బియ్యం మొత్తానికి పట్టించాలి. సూర్యకిరణాలు పడే చోట పొయ్యి ఏర్పాటు చేసుకొని ఆవు పిడకల మీద పాలు పొంగించే వీలుంటే మాత్రం తప్పకుండా అలా ట్రై చేయండి. ఆ సూర్యకిరణాలు పడే చోట పరమాన్నం ఉడుకుతూ ఉంటే ఆ సూర్యకిరణాల యొక్క శక్తి ఆ పరమాన్నంకి చేరుతుంది. రథసప్తమి రోజున ఎంతో శక్తి ఉంటుంది. మళ్ళీ మనం ఆ పరమాన్నాన్ని స్వీకరించడం వలన మనకి ఎటువంటి అనారోగ్య సమస్య ఉన్నా దూరం అవుతుంది. అలాగే మనం దేంట్లో అయితే పాలు పొంగించాలి అనుకుంటున్నామో ఆ గిన్నె తీసుకొని శుభ్రంగా కడిగి పసుపు రాయాలి. గిన్నె మొత్తం కూడా ఎక్కడా పొడలేకుండా పసుపు రాయాలి. గిన్నె పైన రాయకండి, ఎందుకంటే పరమాన్నం ఉడుకుతున్నప్పుడు దాంట్లో పడే అవకాశం ఉంటుంది. గిన్నె కింద భాగం మొత్తం రాసుకోవాలి. ఒకవేళ గిన్నె మొత్తం రాయకపోయినా సరే పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకున్నా సరిపోతుంది. పాలు పొంగించడానికి నాన్ స్టిక్ గిన్నెలు కానీ అలాగే రాతిండి గిన్నెలు కానీ వాడకూడదు. ఇత్తడి గిన్నెలు వాడుకోవాలి. ఒకవేళ ఇత్తడి గిన్నె లేకపోతే స్టీల్ గిన్నె వాడుకోవచ్చు. ఇంకా వీలుంటే మట్టి పాత్రలో పొంగించుకోవచ్చు. నేను మన వీడియోస్లో ఆల్రెడీ రథసప్తమి గురించి చిక్కుడుగాయల రథం ఎలా తయారు చేసుకోవాలి, పూజ ఏ విధంగా చేసుకోవాలి, గోధుమల దీపారాధన ఎలా చేయాలి అనే వాటి గురించి షేర్ చేశాను. ఆ వీడియో లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఏమైనా ఉపయోగపడతాయి అనుకుంటే ఒకసారి చెక్ చేయండి. ఇలా చక్కగా కుంకుమతో అలంకరించుకున్న తర్వాత ఒక దారాన్ని తీసుకొని 3 పోగులు పోయాలి. 3 పోగులు మనం గిన్నె కట్టడానికి ఎంత పొడవు తీసుకోవాలో అంత పొడవు తీసుకొని ఆ 3 పోగుల దారానికి ఎక్కడా తెల్లగా లేకుండా మొత్తం పసుపు రాయాలి. మనం పాల గిన్నెకి రాయడానికి పసుపు తీసుకున్నాం కదా, ఆ పసుపునే దారానికి కూడా రాయవచ్చు. ఆ తర్వాత ఒక తమలపాకు తీసుకొని మడుచుకొని ఈ దారానికి కట్టి తోరం తయారు చేయాలి. సూర్యభగవానుడికి ఎంతో ప్రీతికరమైన రోజు, అలాగే సూర్యభగవానుడు జన్మించిన రోజు రథసప్తమి రోజు. ఆ రోజున సూర్యభగవానుడికి ఎంతో ప్రీతికరమైన పరమాన్నం చేసి నైవేద్యంగా సమర్పిస్తాము. అయితే కొంతమందికి రథసప్తమి రోజున అలా చేయటం కుదరదు. అటువంటి వారు మాఘ ఆదివారాల్లో ఏదో ఒక వారమైనా సరే గోధుమల దీపారాధన చేసి పరమాన్నం చేసి నైవేద్యంగా సమర్పించండి. ఇంట్లో ఎవరైనా ఆరోగ్యం విషయంలో ఇబ్బంది పడుతున్నట్లయితే వారి చేత సూర్యభగవానుడికి పూజ చేయించండి. మనం తయారు చేసుకున్న తోరాన్ని గిన్నెకి కట్టాలి. ఆ తర్వాత ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని లేదా మీరు ఏర్పాటు చేసుకున్న పొయ్యి మీద పెట్టుకొని పాలు పోయాలి. కొంతమంది ఈ స్టవ్ మీద పిడకలు పెడుతున్నారు. శాస్త్రం ప్రకారం పిడకల మీద పాలు పొంగించాలి అనేసి అలా పెడుతున్నారు, కానీ తర్వాత మాత్రం స్టవ్ మండదు, ఎక్కువగా స్టవ్ పాడైపోతుంది. అందుకే ఇలా నేను నార్మల్గా పెట్టేశాను. మనం బియ్యం ఎంత తీసుకున్నామో దానికి 5 టైమ్స్ పాలు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతాయి. పాలు పూర్తిగా అక్షయం అవ్వాలి. అలా అక్షయం అవ్వగానే శ్రీమాత్రేన్ మహా అనుకుంటూ అలాగే ఆ సూర్యభగవాన్ని తలుచుకుంటూ 3 సార్లు నెయ్యి కలిపెట్టుకున్న బియ్యాన్ని వేయాలి. 3 సార్లు అలా చేత్తో వేసి తర్వాత గిన్నెలో మొత్తం బియ్యాన్ని వేసేయచ్చు. పాలు అక్షయమయ్యేటప్పుడు స్టవ్ తగ్గించకూడదు. అలాగే రథసప్తమి రోజున మనం గరిటెను ఉపయోగించకుండా చెరుకు గడను ఉపయోగించాలి. పరమాన్నం ఉడికించడానికి అలాగే పరమాన్నం వడ్డించడానికి అన్నిటికీ కూడా చెరుకు గడనే ఉపయోగించాలి. మనకి చెరుకు రసం స్టాల్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి ఒక 10 రూపాయలు ఇస్తే చిన్న మొక్కనిస్తారు. అలా తెచ్చుకోండి. ఒకవేళ చెరుకు గడ దొరకకపోతే ఇంట్లో చెక్క గరిటెలు ఉంటాయి కదా, అది ఉపయోగించండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ బియ్యం ఉడికే వరకు ఉడికించుకోవాలి. బియ్యం ముందుగా నానలేదు కాబట్టి ఉడకడం కొంచెం సమయం పడుతుంది, కానీ కొత్త బియ్యం కాబట్టి పాత బియ్యం పట్టినంతసేపు పట్టదు. అలాగే బియ్యం ఎంత తీసుకున్నామో అంత బెల్లం తీసుకొని ఒక చిన్న గిన్నెలో వేసుకొని కొంచెం నీళ్లు పోసి బెల్లం కరిగించుకోవాలి. నలకలేం లేకుండా వడకట్టాలి కాబట్టి ముందుగానే కరిగించుకోవాలి. బెల్లంలో ఎటువంటి నలకలు లేవు అనుకుంటే మాత్రం డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. మీ అందరికీ తెలుసు కదా, బియ్యం ఉడికే వరకు బెల్లం వేయకూడదు. బియ్యం ఉడికిన తర్వాత మాత్రమే వేయాలి. బెల్లం వేసామంటే ఇంకా బియ్యం ఉడకవు. ఇక్కడ బెల్లం మొత్తం కరిగిపోయింది.
దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. అలాగే బియ్యం ఉడికే వరకు చూసుకుంటూ ఉండాలి. అలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఒకవేళ పాలు తక్కువగా అనిపిస్తే పాలు పోయండి, ఎందుకంటే అక్షయం అయ్యాయి కాబట్టి కొంచెం తక్కువ అవ్వచ్చు. ఒకసారి చివర్లో పట్టుకొని చూడండి బియ్యం ఉడికిందో లేదో. ఉడికిన తర్వాత అప్పుడు బెల్లం వేయచ్చు. ఇక్కడ బియ్యం ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. ఇంకొక 2 నిమిషాలు ఆగి బెల్లం వేయచ్చు. బెల్లం వాటర్ని వడకట్టుకోవాలి. అలాగే బెల్లం వాటర్ని వడకట్టిన తర్వాత కొంచెం నెయ్యి వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నెయ్యి వేయకుండా స్టవ్ ఆఫ్ చేయకూడదు. అలాగే సూర్యభగవానుడికి సమర్పించే నైవేద్యంలో ఎటువంటి పప్పులు వేయకూడదు, అంటే డ్రై ఫ్రూట్స్ ఏమీ వేయకూడదు. ఎందుకంటే సూర్యభగవానుడికి పళ్ళు ఉండవు అని చెప్తారు. అందుకే మెత్తగా ఉడికించిన పరమాన్నం మాత్రమే సమర్పించాలి. ఇక్కడ చూడండి పరమాన్నం తయారైపోయింది. ఇప్పుడు ఈ గిన్నెను తీసుకువెళ్ళి పూజ దగ్గర పెట్టుకొని పూజ పూర్తయిన తర్వాత నైవేద్యం సమర్పించాలి. చిక్కుడాకుల్లో సమర్పించాలి. అలాగే నైవేద్యం సమర్పించేటప్పుడు కొంచెం నెయ్యి వడ్డించి సమర్పించాలి. ఈ విధంగా నైవేద్యాన్ని రథసప్తమి రోజున మాఘ ఆదివారాల్లో సూర్యభగవానుడికి సమర్పించాలి. తెలుసుకున్నారు కదండి రథసప్తమి రోజున పరమాన్నం ఎలా తయారు చేయాలి అనేది. మీలో కొంతమందికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.